సినిమా పరిశ్రమలో నెపోటిజం అనే పదం వివాదాల మధ్య నలుగుతూనే ఉంటుంది. సినీ తారల పిల్లలకు ఇచ్చే అటెన్షన్ గురించి, నిర్మాతలు అందించే ప్రోత్సాహం గురించి, ఇతర నటీనటులు, ఇతర సినీ వర్గాలు చేస్తున్న వాదన అప్పుడప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే కొన్నాళ్లు దానిపై దృష్టి పెట్టి ఆ తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలేయడం పరిపాటిగానే మారింది. అయితే తాజాగా ఈ వాదనను స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి లేవనెత్తడం, అది కూడా తన తోటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఈసారి భారీ చర్చకే దారి తీసే పరిస్థితి ఏర్పడింది. అయితే నెపోటిజంపై మృణాల్ చేసిన కామెంట్స్ వివరాలకు వెళ్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సన్ పిక్చర్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియాలో ప్రస్తుతం అత్యంత బజ్ ఉన్న ప్రాజెక్ట్గా సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అప్డేట్స్ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల వ్యవహారం మరింతగా పాపులారిటీని, క్రేజ్ని పెంచింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వచ్చే సినిమాలో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సేను తీసుకొస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే దీపికా పదుకొనేను ఈ సినిమాలో హీరోయిన్గా ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా ముగ్గురి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే మృణాల్ చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్టార్ కిడ్స్ అంటే మీడియాకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. వారి గురించి ప్రత్యేకంగా అటెన్షన్, కవరేజ్ ఇస్తుంది. వారి గురించి రాయడంలో తప్పేమీ లేదు. కానీ మాలాంటి వాళ్లను చిన్నచూపు చూడటమే బాధ కలుగుతుంది. మా వద్ద లేనిది ఏంటి, ఆమె వద్ద ఉన్నదేంటి? అందుకే నెపోటిజం అనే చర్చ ఎప్పటికీ హైలైట్ అవుతూనే ఉంటుంది అని ఆమె అన్నారు. అలా మృణాల్ ఠాకూర్ బాధపడటం వెనుక అసలు కారణం ఏంటంటే, అల్లు అర్జున్ అట్లే సినిమాలో మొదట ఆమె పేరు తెరపైకొచ్చింది. ఈ సినిమాలో మృణాల్ నటిస్తున్నదంటూ మీడియాలో వార్తలు అదరగొట్టేశాయి. మృణాల్కు మంచి కవరేజ్ వస్తుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారంటూ మరో వార్త బయటకొచ్చింది. దాంతో మృణాల్ను వదిలేసి జాన్వీని ఆకాశానికెత్తేసింది. దాంతో మృణాల్ తనకు ప్రాధాన్యతను తగ్గించి స్టార్ కిడ్కు మీడియా ఎక్కువగా అటెన్షన్ ఇస్తుందనే విషయాన్ని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, అట్లీ సినిమాలో నటించే హీరోయిన్ పేరు ప్రకటించే సమయం వచ్చేసింది. దీపిక తర్వాత ఆమె పేరును అధికారికంగా టీం వెల్లడిస్తుంది అనే విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.